హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ట్విన్ ఫ్లేమ్స్. నాకు తెలిసి ట్విన్ ఫ్లేమ్స్ గురించి చాలామందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది తెలుసుకోవాలి అని చెప్పేసి. ఎందుకు అని అంటే ఇప్పుడు మోస్ట్ మనకి చాలా వినిపించేనేమి ట్విన్ ఫ్లేమ్స్. అసలు ట్విన్ ఫ్లేమ్స్ జర్నీ అంటే ఏంటి, సోల్మేట్ జర్నీకి, కార్మిక్ రిలేషన్షిప్కి, ట్విన్ ఫ్లేమ్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే నేను ఈ ట్విన్ ఫ్లేమ్స్ గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను. నాకు తెలిసినంత వరకు అంటే నాకు తక్కువ రీసెర్చ్ అయితే చేయలేదు, నేను చాలా రీసెర్చ్ చేశాను. సో కమెంట్స్లో ఎవరు అడిగారు ట్విన్ ఫ్లేమ్స్ గురించి చెప్పండి అని చెప్పేసి. సో నాకు తెలిసింది కరెక్టా కాదా అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేసుకొని మొత్తం రీసెర్చ్ చేసి దాని తర్వాతనే ఈ టాపిక్ తీసుకొని వస్తున్నాను. ఎందుకు అంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ఇవ్వకూడదు నా సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా వీడియో చేశాను, ఏదైనా చెప్పాను అని అంటే అది 100% కరెక్ట్ అయి ఉండాలి అని చెప్పేసి నేను మొత్తం రీసెర్చ్ చేశాను ఫస్ట్. సో మనకి ఈరోజు ఈ ట్విన్ ఫ్లేమ్స్ గురించి తెలుసుకుందాం. మనకు అందరికీ సోల్మేట్స్, కార్మిక్ రిలేషన్షిప్స్ అవన్నీ వేరు. ట్విన్ ఫ్లేమ్స్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అని అంటే చాలామంది ట్విన్ ఫ్లేమ్స్ గురించి లైక్ తప్పుగా అనుకుంటూ ఉంటారు. అంటే తప్పుగా అనుకుంటుంటారు ఇన్ ద సెన్స్ వాళ్ళు ట్విన్ ఫ్లేమ్సా కాదా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి చాలామందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అందులో వాళ్ళు మేము ట్విన్ ఫ్లేమ్స్ ఏమో అన్నట్టు ఇట్లా అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు ఓన్లీ 1% ఉంటారండి. మన మొత్తం వరల్డ్ పాపులేషన్లో ఓన్లీ 1% ట్విన్ ఫ్లేమ్స్ అనేది ఉంటారు. సో ట్విన్ ఫ్లేమ్స్ అంత ఈజీగా, ట్విన్ ఫ్లేమ్స్ జర్నీ అనేది అంత ఈజీగా ఉండదండి. సో మీరు ఎలా అనుకుంటున్నారు మేము ట్విన్ ఫ్లేమ్స్ అని చెప్పేసి దానికి రీజన్స్ ఉంటాయి కదా. సో ఆ రీజన్స్ కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి, మీరు ట్విన్ ఫ్లేమ్సా కాదా అని చెప్పేసి తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం. సో నేను మొత్తం ట్విన్ ఫ్లేమ్స్ అనే టాపికే చాలా పెద్ద టాపిక్. సో ఒక్క వీడియోలో చేయడం అంటే కష్టం. అది ఒక కంప్లీట్ వీడియో చేస్తే అట్లీస్ట్ 3 to 4 hours పడుతుంది. సో నేనేంటంటే పార్ట్స్గా వీడియోస్ చేస్తాను. సో ఫస్ట్ వీడియో చూస్తున్నారు అని అంటే నెక్స్ట్ వీడియోస్ కూడా చూడాలి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిడిల్లో వీడియో చూసారు ఫస్ట్ అని అనుకుంటే నెక్స్ట్ ఇంట్రొడక్షన్ వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు మనము అసలు ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఏంటి, ట్విన్ ఫ్లేమ్స్కి ఉండే కేటగిరీస్ ఏంటి, అంటే వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనము ట్విన్ ఫ్లేమ్సా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ట్విన్ ఫ్లేమ్స్ అనేది ఒక 2 సేమ్ జెండర్స్లో ఉంటారా, డిఫరెంట్ జెండర్స్ లాగా ఉంటారా, అండ్ ఒకవేళ డిఫరెంట్ జెండర్స్ లాగా ఉంటే ట్విన్ ఫ్లేమ్స్ ఎందుకు కలుసుకుంటారా లేదా, ఇఫ్ ఇన్ కేస్ కలుసుకోలేకపోతే వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, మొత్తం త్రూ అవుట్ ఈ ట్విన్ ఫ్లేమ్స్ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఏంటి అని చెప్పేసి మొత్తం అన్నీ కంప్లీట్గా తెలుసుకుందాము ట్విన్ ఫ్లేమ్స్ గురించి. సో ఫస్ట్ మనము ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మనము సోల్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. సో సోల్ అంటే ఏంటో తెలియనప్పుడు మనము ట్విన్ ఫ్లేమ్ సోల్స్ గురించి ఎలా తెలుసుకుంటామో, ఈ ట్విన్ ఫ్లేమ్ సోల్ గురించి మొత్తం జర్నీ గురించి ఎలా తెలుసుకుంటామో చెప్పండి. సో ఫస్ట్ సోల్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ నేను చెప్పాలనుకుంటున్నది ఇది కంప్లీట్గా దేవుణ్ణి నమ్మే వాళ్ళకైతేనే పాజిటివ్గా అనిపిస్తుంది. దేవుణ్ణి నమ్మని వాళ్ళకి ఈ వీడియో కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు అండ్ చూడాలని ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. సో నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే చూడండి వీడియో, కానీ నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే నెగిటివ్ కమెంట్స్ పెడితే ఆ కామెంట్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుందన్నమాట. సో మన వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు, కానీ మన వల్ల చెడు జరగకూడదు కదా. సో కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్. ఫస్ట్ మనకు సోల్ అంటే ఏంటి అంటే, సోల్ అంటే మన ఫస్ట్ దేవుడి నుంచి మన సోల్ అనేది ఆ పరమాత్మ నుంచి ఆత్మ అనేది వస్తుందండి. మళ్ళీ మొత్తం లక్షల కోట్ల జన్మలెత్తి పాపాలు పుణ్యాలు అంటే అనుభవించాల్సినవి, వాళ్ళు చేయాల్సిన మంచి పనులు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ దేవుడిలోకి ఐక్యమైపోతుంది అనమాట. ఇది మొత్తం సోల్ జర్నీ. సో ఈ సోల్ జర్నీలో మనము సోల్మేట్స్ని చూస్తాము, కార్మిక్ రిలేషన్షిప్ని చూస్తాము, ట్విన్ ఫ్లేమ్స్ని కూడా చూస్తాము. సో ఇందులో ఏంటంటే నేను చెప్పాను కదా లక్షల కోట్ల జన్మలు ఎత్తుతాము అని చెప్పేసి. సో ఈ జన్మలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఉంటుంది కదా, ఆ దేవుడికి దగ్గర అయ్యే స్టేజ్ అంటే మోక్షం మనకు వచ్చే స్టేజే ఈ ట్విన్ ఫ్లేమ్ స్టేజ్ అనమాట. సో ఈ ట్విన్ ఫ్లేమ్ సోల్స్ అనేవి ఎలా వస్తాయంటే, ట్విన్ ఫ్లేమ్ సోల్స్ అంటే ఇది సోల్ ఒకటే మనకు, కాకపోతే లాస్ట్ జన్మలో వాటిని ఏం చేస్తాడంటే దేవుడు
ఒకే సోల్ని 2 పార్ట్స్గా చేసి 2 బాడీస్లలో వేస్తాడనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనకి చాలా పనులు ఉన్నాయని అనుకోండి, అవన్నీ ఒక్క జన్మలోనే కంప్లీట్ చేసుకోలేము అని చెప్పేసి అనుకున్నప్పుడు, కానీ అతను మోక్షము ఇప్పుడు ఈ జన్మలోనే మోక్షం తనకి దొరుకుతుంది. అలాంటి టైంలో మనకి 2 బాడీస్లో వేసి మన సోల్ని ఒక బాడీకి కొన్ని పనులు ఇస్తాడు, ఇంకొక బాడీకి కొన్ని పనులు ఇస్తాడు అనమాట. సో అలా మనకు చేయాల్సినవి మొత్తం ఎర్త్లో మనం చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసేసి డైరెక్ట్గా మోక్షం అనేది సంపాదిస్తాం అనమాట. సో మోక్షానికి దగ్గరలో ఉన్న స్టేజ్ ఈ ట్విన్ ఫ్లేమ్స్ అనమాట. సో మనము ఈ ట్విన్ ఫ్లేమ్స్ 1% ఉంటారు ఈ మొత్తం పాపులేషన్లో అని తెలుసుకున్నాం కదా. రీజన్ ఇదే అనమాట. అంత తొందరగా మోక్షం ఎవరికి రాదు కదండి. చాలా జన్మలు ఎత్తి మొత్తం అన్నీ మనం చేయాల్సిన మంచి పనులు అన్నీ మనం అనుభవించాల్సినవి అన్నీ అనుభవించి దాని తర్వాతనే మనము మోక్షం వస్తుంది కదా. సో అందుకని ఈ ట్విన్ ఫ్లేమ్స్ అనేది ఓన్లీ 1% ఉంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ట్విన్ ఫ్లేమ్స్ అంటే అంత ఈజీగా వీళ్ళ జర్నీ అనేది ఉండదు. చాలా సఫరింగ్స్ ఉంటాయి, చాలా పెయిన్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి ట్విన్ ఫ్లేమ్స్ జర్నీలో. సో మనం ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఈ ట్విన్ ఫ్లేమ్స్ జర్నీ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం చూద్దాము. సో వీళ్ళ జర్నీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా అనుభవించాలి అని చెప్పేసి చెప్పాను కదా. సో ఈ ట్విన్ ఫ్లేమ్స్లో ఇంకొక క్వశ్చన్ మెయిన్గా వచ్చేది, ఈ సోల్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసి 2 బాడీస్లో లేస్తాము అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. ఆ బాడీస్ సేమ్ జెండర్ అవ్వచ్చా, సేమ్ జెండర్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. సో సోల్కి జెండర్తో ఏం సంబంధం ఉండదండి. సోల్ మనకి జెండర్ అంటూ ఏది ఉండదు. జస్ట్ బాడీకి జెండర్ ఉంటుంది కానీ సోల్కి ఎలాంటి జెండర్ అనేది ఉండదన్నమాట. సో అది చేయాల్సిన పనులను బేస్ చేసుకుని, ఇప్పుడు ఒక సోల్ కొన్ని పనులు చేయాలి అని చెప్పేసి చెప్పాను కదా, ఆ పనులను బేస్ చేసుకొని తనని 2 ఫీమేల్ బాడీస్లోకి కానీ 2 మేల్ బాడీస్లోకి కానీ, లేకపోతే ఒకటి ఫీమేల్ బాడీస్ ఒకటి మేల్ బాడీలోకి ఇట్లా ఇన్సెట్ చేయొచ్చు. చాలా వరకు అయితే నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఒకటి మెయిల్ ఒకటి ఫీమేల్ ఉండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే డివైన్ మస్కులైన్ డివైన్ ఫెమినైన్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా వర్డ్స్. సో రీజన్ ఏంటి అంటే ఈ ట్విన్ ఫ్లేమ్స్ జర్నీలో డివైన్ మస్కులైన్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అనమాట. సో బాడీస్ కాదు నేను చెప్తున్నది, మళ్ళీ బాడీస్ అనుకోకండి. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ మస్కులైన్ ఎనర్జీ అని 2 ఎనర్జీస్ ఉంటాయి. ఆ 2 ఎనర్జీస్ జెండర్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ జెండర్లో బాడీలో డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉండొచ్చు, డివైన్ మస్కులైన్ ఎనర్జీ ఫీమేల్ బాడీలో కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, కొంతమంది అమ్మాయిలైనా కూడా చాలా డేరింగ్తో పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి భయం అంటే ఉండదు, ఇవన్నీ ఉంటావు. అంటే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే చాలా కేరింగ్గా ఉంటారు. అబ్బాయిలు అంటే కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఒక పర్సెప్షన్ అంటూ ఉంది కదా. కానీ కొంతమంది అబ్బాయిలు చాలా కేరింగ్గా ఉంటారు, చాలా లవ్ చూపిస్తూ ఉంటారు. సో ఇట్లా అనమాట. ఫెమినైన్ ఎనర్జీ, మస్కులైన్ ఎనర్జీ అనేవి ఎనర్జీస్ మాత్రమే చూడాలి మనం. ఇప్పుడు బాడీస్ ఏవైనా అవ్వచ్చు. సో ఈ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ మస్కులైన్ ఎనర్జీ, ఈ రెండింటికి మనకు అవి చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేయాలన్నమాట. సో దానికి బాడీస్ జెండర్ ఒకటే ఉంటుంది ఒకటే ఉండదు అని చెప్పేసి అవి డిఫరెన్షియేట్ చేయలేం మనము, అది డిపెండ్స్ ఆన్. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే బాడీలో ఉన్నాయని అనుకోండి, వాళ్ళిద్దరు కలిస్తే ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు. లేదు డిఫరెంట్ జెండర్స్లో ఉన్నాయని అనుకోండి, వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ మధ్య లవ్ రిలేషన్ అవ్వచ్చు, లేకపోతే స్పౌస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అనమాట. సో అలా డిఫరెంట్ జెండర్స్ ఉన్నా కూడా కలవచ్చు, కలవలేకపోవచ్చు అండి. అది ఒకటి. మళ్ళీ ఎందుకు అనంటే సమ్ సార్ట్ ఆఫ్ పనులు ఉంటాయి కదా, అవి డిఫరెంట్గానే చేయొచ్చు. ఆ బాడీస్ డిఫరెంట్గా చేసే పనులు అయితే డిఫరెంట్గా ఉండొచ్చు, వాళ్ళు కలవచ్చు కలవకపోవచ్చు చెప్పలేము. అండ్ కొంతమంది కొన్నిసార్లు ఏంటంటే ఆ సోలు ఈ 2 బాడీస్ కలిసి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ 2 సోల్స్ కలుస్తాయన్నమాట. సో అలా కలవచ్చు కలవకపోవచ్చు, అది డిపెండ్స్. అండ్ ఇంకొకటి సేమ్ బాడీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వేరు. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా వరకు డిఫరెంట్ జెండర్స్లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది ఈ ట్విన్ ఫ్లేమ్స్ ఎలా ఉంటారు అండ్ బాడీ
ఐ మీన్ జెండర్ ఒకటే ఉండొచ్చా లేకపోతే డిఫరెంట్గా ఉండొచ్చా అని చెప్పేసి. సో నెక్స్ట్ మనము ఈ ట్విన్ ఫ్లేమ్స్ క్వాలిటీస్ అంటే ఏంటో చూద్దాము. సో ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయినట్టుంది. సో క్వాలిటీస్ మనము నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా క్లారిటీ కావాలని అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్, నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ మనం చేయబోయే వీడియో క్వాలిటీస్ బేస్ చేసుకొని కదా, ఈ ట్విన్ ఫ్లేమ్స్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, మనము ట్విన్ ఫ్లేమా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ చూద్దాము. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.